శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 12 రాశుల్లో ఉన్నటువంటి 10వ రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలి మరి అనే విషయాలను చూసినప్పుడు మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలతో మకర రాశి. అదేవిధంగా జో జా జీ జూ జే జో ఖా గా గి ఈ అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు కూడా దీన్ని మకర రాశిని చూసుకోవచ్చు. మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం గమనించినప్పుడు 8 ఆదాయం, 14 వ్యయం ఉంది. రాజపూజ్యం 4 ఉంటే అవమానం అనేది 5 కనబడుతుంది. అయితే ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అని ఇక్కడ చూసుకోకూడదు. ఎందుకంటే శుభకార్యాలు జరిగే సూచనలుంటే గృహాలలో మరి వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యయం అనేది ఖర్చులాగా భావించకుండా శుభకార్యం చేశామనే తృప్తి ఒకటి ఉండాలి. మరి మకర రాశి జాతకులను గమనించినప్పుడు గురువు గ్రహాన్ని పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం గురు సంచారాన్ని చూసినప్పుడు 13 మే తర్వాత 19 అక్టోబర్ నుండి డిసెంబర్ 4 వరకు, తర్వాత ఇక్కడ చూసినప్పుడు 5, 7 స్థానాలలో గురువు అనుకూలంగా ఉన్నాడు. 5వ స్థానము 7వ స్థానము చాలా విశేషమైనటువంటి స్థానాలుగా గురుగ్రహానికి చెప్తూ ఉంటారు. అయితే ఈ 5, 7 స్థానాలలో గురువు అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏది ప్రారంభం చేసినా దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనోవాంఛ సిద్ధి కలుగుతూ ఉంటుంది. కార్య అనుకూలత అనేది జరుగుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా వీరికి ఈ సంవత్సరము ఎక్కువ వచ్చే అవకాశాలు గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు కనబడుతూ ఉన్నాయి. తర్వాత 7వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా కార్యసిద్ధి, అదేవిధంగా శారీరక సౌఖ్యం, ఆరోగ్యం, అధికారులతో మెప్పుదల అనేది ఈ సంవత్సరం వీరికి గురుగ్రహం అనుకూలత వలన కనబడుతూ ఉంది. తర్వాత శనిగ్రహాన్ని పరిశీలించినప్పుడు వీరికి ఏప్రిల్ 17 వరకు, తర్వాత అక్టోబర్ 11 నుండి జనవరి 10 వరకు ద్వితీయ స్థానంలో శని అనుకూలంగా లేడు. తర్వాత వీరికి మళ్ళా ఏప్రిల్ 18వ తేదీ నుండి అక్టోబర్ 10 వరకు, మరలా జనవరి 11 నుండి సంవత్సరం మొత్తం కూడా 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం చెప్పవచ్చు వీరికి. ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే అనారోగ్య సమస్యలు ఉండేనో ఈ సంవత్సరం అటువంటి అనారోగ్య సమస్యలు ఏవి లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. రాహుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి 3, 2 స్థానాలలో రాహుగ్రహం 3వ స్థానం సంచారంతో మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా
కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మాత్రం 9, 8 స్థానాలు అనుకూలంగా లేవు వీరికి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి గమనించినప్పుడు మకర రాశి జాతకులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈ సంవత్సరము గత కొద్ది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వీరికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురువు 5, 7 స్థానాలలో ఉన్నప్పుడు అన్నిటా లాభాలు. వ్యాపారస్తులకు, రైతన్నలకు, కళాకారులకు, విద్యార్థులకు, యువతీ యువకులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు, తర్వాత రాజకీయ నాయకులకు అందరికీ కూడా చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. మకర రాశి జాతకంలో ఉన్నటువంటి మరి వారి యొక్క నక్షత్రాల ఫలితాన్ని చూసినప్పుడు కూడా మనకు ఉత్తరాషాఢ నక్షత్రానికి మధ్యలో 4 మాసాలు కొంత అనుకూలంగా లేదు. తర్వాత శ్రవణ నక్షత్రానికి ముఖ్యంగా వారికి మధ్యలో 4 మాసాలు అనుకూలంగా ఉండదు. తర్వాత ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం 12 మాసాలు అనుకూలంగా ఉంది. కాబట్టి వీరు ఇప్పుడు మేము వివరించిన దాని ప్రకారంగా మరల తేదీలు అనుమానంగా ఉంటే మరల ఒకసారి రివ్యూ చేసుకొని చూడండి. తప్పకుండా ఆ తేదీలలో మరి సూచించిన సూచన ప్రకారంగా మీరు ఉంటే మీకు వైభవంగా ఉంటుంది. తర్వాత గురు ఫలితం చాలా బాగా ఉంది. శని కూడా అనుకూలంగా కొంతకాలం ఉన్నాడు. మరి రాహువు కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు. కేతువు మాత్రం కొంత అనుకూలంగా లేడు. కాబట్టి ఈ గ్రహ గమనాన్ని బట్టి మకర రాశి జాతకులు వీలైనంత వరకు మరి కొత్త వ్యాపారాలు పెట్టినా కూడా జైంట్ వ్యాపారాల్లో భాగస్వాములు కాకుండా మీకున్న దాంట్లో సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఇంట్లో చిన్న చిన్న కలతలు ఏర్పడుతూ ఉంటాయి, కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిదానికి కూడా బాధపడకుండా మరి యొక్క మకర రాశి జాతకులు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా జగన్మాత యొక్క ఆరాధన చేయండి, చండీమాత యొక్క ఆరాధన చేయండి. తర్వాత దైవ దర్శనం, మీ ఇంటి ఇష్టదేవత ఎవరైతే ఉంటూ ఉంటారో అక్కడ దైవ దర్శనాలు చేసుకోండి. మీ ఇంట అంతా కూడా శుభకార్యాలు జరిగే సంవత్సరంగా విశ్వావసునామ సంవత్సరాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా మరి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారు దాదాపు వీరు అనుకూలమైనటువంటి వాతావరణం తెచ్చుకోవడానికి సుముఖంగా ఉంటూ ఉంటారు. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకు కూడా మీరు ఎదురుగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోయి ఈ సంవత్సరం మీకు వైభవంగా ఉంటుంది. ఓం తత్సత్.